చిత్రసీమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ఈ కాంబినేషన్ ఎలా కుదిరింది చెప్పమా అంటూ బుర్ర గోక్కున్నా అర్థం కాదు. అలాంటి కాంబో ఒకటి టాలీవుడ్లో సెట్ అయినట్టు టాక్. అదే పూరి జగన్నాథ్, నారా రోహిత్. త్వరలో వీరిద్దరి నుంచి ఓ సినిమా రాబోతోంది అని టాలీవుడ్ టాక్. దాంతో ఈ కాంబినేషన్ గురించి కూడా చర్చ మొదలైంది. నారా రోహిత్ ఇప్పటివరకు ఓ 10 సినిమాల వరకు చేశాడు. బాగున్నాయన్న పేరైతే వచ్చింది, కానీ ఏ సినిమా హిట్ అనిపించుకోలేదు. అంతెందుకు, ప్రొడ్యూసర్కి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లాభాన్ని తెచ్చిపెట్టలేదు. ఈ నారా వారి అబ్బాయి ఎంత గింజుకున్నా మాస్ హీరో అవ్వలేకపోతున్నాడు. సరిగ్గా ఇలాంటి దశలోనే పూరి జగన్నాథ్ తగిలాడు. పూరి సినిమా అంటే స్టార్ హీరోల రేంజ్. ఎన్టీఆర్, మహేష్, పవన్, రవితేజ ఈ స్థాయిలో సాగుతూ ఉంటాయి ఆయన ఆలోచనలు. కథలు కూడా వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే గత కొన్నేళ్లుగా పూరి నుంచి నికార్సైన హిట్ రాలేదు. ఏదో సినిమాలు తీస్తున్నాడంతే. అందులో ఇదివరకు నాకు కిక్కు లేదు. పూరి అంటే పెద్ద హీరోలు కూడా లైట్ తీసుకోవడం మొదలెట్టారు. జ్యోతిలక్ష్మి, లోఫర్లతో పూరి జీరోకు పడిపోయాడు. అందుకే ఇప్పుడు కళ్యాణ్ రామ్ లాంటి హిట్ లేని హీరోతో సినిమా చేయడానికి కూడా రెడీ అయిపోయాడు. నారా రోహిత్ని పట్టుకోవడానికి కూడా కారణం అదే కావచ్చు. ఏదేమైనా రోహిత్కో మాస్ హిట్ కావాలి, పూరి కూడా తనను తాను నిరూపించుకోవాలి. ఇద్దరూ సేమ్ పొజిషన్లో ఉన్నారు. అందుకే ఒకే గూటి పక్షులు ఒక చోటే చేరారు. మరి వీరిద్దరూ కలిసి అనుకున్నది సాధిస్తారా? చూడాల్సిందే.